అయితే ఇప్పుడు రష్యా వచ్చి పెట్రోల్ కి డీజిల్ కి మనకి హెల్ప్ చేస్తుంది. గ్యాస్ అనే మ్యాటర్ లో రష్యా ఏం హెల్ప్ చేయలేదా? ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో అన్ని కలిపి ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తారో కొనేవాడు ఉండడు. మన దగ్గర అడెక్వేట్ రిఫైనరీస్ ఉన్నాయి. ఈవెన్ ఎక్స్పోర్ట్ కూడా కొంతవరకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం మనం. సో సార్, ఇప్పుడు ఈ ఎల్పిజి ప్రెషర్ పైన 60 రూపీస్ అనేది సిలిండర్ పైన పెంచేయడం జరిగింది. ఇది లాంగ్ టర్మ్ ఉంటుందా, షార్ట్ టర్మ్ మార్కెట్? నా కంట్రీకి నేను కావాలంటే నేను ఎంత పెట్టి అయినా కొంటా, నా పీపుల్కి కావాలని. సో అప్పుడు ఏమవుతుంది, కాంపిటీషన్ బిట్వీన్ కంట్రీస్. ఇప్పుడు ఇంటికి ఒకే గ్యాస్ బండ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి సార్, చాలా మంది ఉండే ఫ్యామిలీస్, వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది? వీఆర్ 1.4 బిలియన్ పీపుల్ అండ్ మనము 1.4 బిలియన్ పీపుల్ ని ఎఫెక్ట్ చేసి ఇరాన్ లాంటి కంట్రీ. సో మన డిప్లొమసీ విల్ కమ్ ఇన్ టు ప్లే. సో దౌత్య మార్గాల ద్వారా కనుక ఏమన్నా ఆల్రెడీ ఫిల్ అయిన నౌకల్ని అయితే వదిలేయి, మాకు కొంత రన్వే ఉంటుంది, మేము ఆల్టర్నేటివ్ తీసుకోవడానికి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగునో, నేను మీ సామ్రాట్. సో ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇరాన్, అమెరికా, రష్యాది మాత్రమే కాదు. అక్కడ యుద్ధం జరుగుతున్న దాని ఫలితం మన పైన పడుతుంది. అక్కడ వాళ్ళు చనిపోతున్నారు, కానీ దాని రిజల్ట్ మనకు కూడా కనిపిస్తుంది. రోజు వాడుకునే అతి అవసర సరుకుల పైన, రోజు వాడుకునే వాటిపైన ప్రైజెస్ అనేవి పెరిగిపోతున్నాయి. మెయిన్లీ గ్యాస్ ప్రైస్, ఎల్పిజి ప్రైజెస్ పెరగడంతో చిన్న తరగతి కుటుంబం వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇటీవల కాలంలో 60 రూపీస్ ఒక సిలిండర్ పైన అయితే పెరిగిందనమాట. ఒక్కసారికి ఒక సిలిండర్ మాత్రమే బుక్ చేసుకోగలుగుతాం. ఇదంతా నిజమా? నిజంగానే గ్యాస్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందా? ఇవన్నీ డౌట్స్ ని క్లియర్ చేయడానికి మన ముందుకు వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు, హూ ఇస్ నన్ అదర్ దెన్ తెలంగాణ గ్యాస్ అసోసియేషన్ కే ప్రెసిడెంట్. ఆయన ఈ రోజు మనతో వచ్చి ఈ కేయాస్ లోంచి ఎలా బయటపడాలో మనతో షేర్ చేసుకోబోతున్నారు. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి సార్. ఇంత కేయాస్ లో కూడా మీరు మాకు టైం ఇచ్చి జనాలకి ఎలా అప్రమత్తంగా ఉండాలో అని చెప్పడానికి మా ముందుకు వచ్చేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు జరుగుతున్న కేయాస్ అయితే మీకు బాగా తెలుసు. ఇరాన్, అమెరికా అండ్ ఇజ్రాయెల్ వార్ అయితే జరుగుతుంది. ఈ వార్ వల్ల మనకి ఎల్పిజి అండ్ సిఎన్జి గ్యాస్ డిస్టర్బెన్స్ చాలా జరుగుతుంది. సో మన ఇండియా పైన ఎలాంటి ఇమీడియట్ ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు అంటారు? థ్యాంక్ యూ సామ్రాట్. ప్రస్తుతం వార్ పరిస్థితుల దృష్ట్యా డెఫినెట్లీ ఎల్పిజి అండ్ న్యాచురల్ గ్యాస్, అంటే పైపుడ్ న్యాచురల్ గ్యాస్, ఈ రెండు ఎఫెక్టెడ్ కమోడిటీస్. మిగిలిన పెట్రోల్, డీజిల్ ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే లేదు. అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2-3 months కూడా వీ కెన్ ఏబుల్ టు మేనేజ్. అప్పటి వరకు మనం కొంత మేనేజ్ చేసుకోవచ్చు. కానీ మనకు ఏదైతే ఇండియాలో మనం ఏదైతే ఎల్పిజి వాడుతున్నామో ఆ ఎల్పిజిలో కేవలం 42% మాత్రమే ఇండియాలో తయారవుతుంది. 58% మనం ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతాం. అండ్ ఆ దాంట్లో మ్యాక్సిమం వచ్చి మనకు పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ నుంచి మాత్రం మనకి ఇంపోర్ట్ వస్తుండే. ఎందుకంటే మనకు డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాజిస్టిక్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు దగ్గర ఉంటుంది అండ్ కాంపిటేటివ్ రేట్ కూడా వస్తుంది. సో ఆ రీజన్స్ వల్ల మనం చాలా సంవత్సరాలుగా ఈ కంట్రీస్ మీదనే డిపెండెన్సీ ఉంది ఎల్పిజికి. గత 15-20 సంవత్సరాలుగా 15 సంవత్సరాల్లో ఎల్పిజి కన్జంప్షన్ డబుల్ అయింది ఇండియాలో. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడ ఎల్పిజి కన్జ్యూమర్ లేని, ఎల్పిజి వాడని ఇల్లులు చాలా తక్కువ ఉన్నాయి. అర్బన్లోకి వెళ్ళినా, రూరల్లోకి వెళ్ళినా. మధ్యలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం వచ్చిన తర్వాత సుమారుగా 10-12 కోట్ల కనెక్షన్స్ ఇచ్చారు, ఫ్రీ కనెక్షన్స్, కొత్తవి. గత 2000 ఎప్పుడైతే 18లో ఉజ్వల యోజన పథకం వచ్చిందో, సో దాని ఇంపాక్ట్ వల్ల ర్యాంపెంట్ యూసేజ్ ఎల్పిజిలో కన్జంప్షన్ ప్యాటర్న్ పెరిగింది. సో ఆల్మోస్ట్ ఇండియాలో 30 మిలియన్ మెట్రిక్ టన్స్ ఎల్పిజి కన్జంప్షన్ ఉంది, విచ్ ఈస్ వెరీ హ్యూజ్. వీఆర్ వన్ ఆఫ్ దట్ గ్లోబలీ టాపెస్ట్ ఎల్పిజి కన్జ్యూమర్స్ ఇప్పుడు ఉన్న మన గ్లోబల్గా తీసుకుంటే. సో అందువల్ల మనకు ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉండడం వల్ల డెఫినెట్లీ ఇవి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అండ్ ఈ ఎల్పిజిని మరీ ఎక్కువ ఓవర్గా కూడా స్టోరేజ్ కెపాసిటీస్ కూడా మనం ఎక్కువ బిల్డ్ చేసుకోలేకపోయాం. అంటే మనకి ఎంతైతే కన్జంప్షన్ రేట్ పెరిగిందో, బర్న్ రేట్ ఎట్లయితే పెరిగిందో ఆ రేట్లో మనము ఇది స్టోరేజ్ మనం పెంచుకోలేదు. రీజన్ ఈజ్ దట్ మనకు గల్ఫ్ దగ్గరలో ఉంది, ఆ 1 వీక్లో వచ్చేస్తుంది షిప్పింగ్. సో అనవసరంగా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అండ్ డాకింగ్ ఫెసిలిటీస్. సో అప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని, యుద్ధం వస్తుంది, ఇట్లాంటిది వస్తుందని ఎవరు గెస్ చేయరు. కాబట్టి ఎకనామికలీ ఇండియాకి అంత నెసెసిటీ కనిపించలేదు. సో గవర్నమెంట్స్ ఎప్పుడు ఆ డెసిషన్ వైపుకి వెళ్ళలేదు. ఏంది స్టోరేజ్ ఫెసిలిటీని ర్యాంపెంట్గా పెంచుకోవాలి అనే ఆ థాట్ ప్రాసెస్లోకి అవసరం కూడా రాలేదు. ఇప్పుడు ఆ స్ట్రాటజికల్లీ అది పెట్టుకోలేదు. సో దట్ ఈస్ ద రీజన్. డెఫినెట్లీ కొంత
గ్యాప్ అనేది ఉంది ప్రస్తుతానికి. ఆ గ్యాప్ అటు ప్రైస్ మీద పడుతుంది, గ్లోబల్‌గా కూడా ప్రొడక్షన్ అండ్ ఎంబార్గోస్ ఉన్నాయి. తగ్గింది, ప్రొడక్షన్స్ కూడా తగ్గింది అండ్ షిప్పింగ్ తగ్గింది. సో 2 ఎఫెక్ట్ అయినాయి. ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయింది గ్లోబల్‌గా. గ్లోబల్ ప్రొడక్షన్ ఏదైతే అప్రాక్సిమేట్‌లీ 40% గ్లోబల్ ఎల్‌పీజీ ప్రొడక్షన్ పర్షియన్ గల్ఫ్ కంట్రీసే చేస్తాయి. అవును. సో వాళ్ళ రిఫైనరీస్ ఎఫెక్ట్ అయినాయి కొన్ని, అండ్ షిప్పింగ్ ఎఫెక్ట్ అయింది. సో స్టోరేజ్ ఉండదు. సో దే వాళ్ళు కంపల్సరీ రిఫైనింగ్ ఆపుకోవాలి. ఆపుకోవాలి. ఒకవేళ వాళ్ళ దగ్గర రిఫైనింగ్ ఉంది కూడా. సో కొన్ని ఇరాక్ బాంబింగ్ వల్ల కొన్ని రిఫైనరీస్ కూడా ఎఫెక్ట్ అయిన డ్యామేజ్ అయినాయి. ఉన్నాయి, డ్యామేజ్ అయినాయి. సో వాళ్ళు ప్రొడక్షన్ ఆపేశారు. ఓకే. సో అమ్ముకోకపోవడం వల్ల కొంత ప్రొడక్షన్ లాస్ అయింది, అండ్ కొంత ఈ బాంబింగ్ వల్ల ప్రొడక్షన్ లాస్ అయింది. సో మీరు ఇమాజిన్ 100 కావాలి గ్లోబ్లో, 40 ఎఫెక్ట్ అయినప్పుడు గ్లోబ్లో అందరు ఎఫెక్ట్ అవుతారు. మనం ఒక్కరమే డిపెండ్ అయిన కాదు, ప్రతి ఒక్కరు. ప్రతి కంట్రీ ఎవరి మీద అయితే డిపెండ్ అయినారో ప్రతి దేశం ఎఫెక్ట్ అవుతుంది. మన పక్క దేశాల్లో అయితే ఇంకా ఘోరంగా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే మనం చాలా ఫార్ హెడ్లో ఉన్నాం. వీ షుడ్ బి హ్యాపీ పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా, బికాస్ ఆ గవర్నమెంట్ ఈజ్ సో క్యాపబుల్ ఆఫ్ లైక్ ఓకే, కొంత పానిక్ సిచ్యువేషన్ ఉండొచ్చు, కొంత ఉండొచ్చు, బట్ దే ఆర్ మేనేజింగ్ వెల్. ఇండియన్ కాంటెక్స్ట్లో వీఆర్ మేనేజింగ్ వెల్. సో స్టోరేజ్ విధంగా వస్తే ఆ మ్యాటర్లోకి వస్తే సార్, ఇంకా ఫర్దర్గా ఏమైనా స్టోరేజ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి, ఇంకా మళ్ళీ ఇలాంటి కేయాస్ నుంచి మనము బయటపడటానికి అని ఏమైనా ఐడియాస్ ఇప్పుడు ఇండియా తీసుకుంటుంది అంటారా? డెఫినెట్గా తీసుకుంటారు. ఎందుకంటే ఇట్ ఇస్ స్ట్రాటజికలీ ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఎనీ కంట్రీకి ఒక పెద్ద స్ట్రాటజిక్ డెసిషన్. ఎట్లయితే డిఫెన్స్ స్ట్రాటజీస్ ఉంటాయో, ఎనర్జీ సెక్యూరిటీ ఈజ్ ద నెక్స్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ ఎనీ కంట్రీ. పీపుల్కి ఎనర్జీ సెక్యూరిటీ ఇవ్వడం అనేది దట్స్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో డెఫినెట్లీ గవర్నమెంట్ ఈ విషయంలో తప్పకుండా ఆలోచిస్తారు, డెఫినెట్గా పెంచుకుంటారు కూడా, నో డౌట్ అబౌట్ ఇట్. ఈవెన్ మన దగ్గర ఇంకా రిఫైనింగ్ కెపాసిటీస్ పెంచవచ్చు, అండ్ ఈవెన్ ప్రొడక్షన్ కెపాసిటీస్ పెంచవచ్చు. ఇప్పుడు 42% ఉంది. పాసిబుల్ ఇప్పుడు క్రాకింగ్ ఆపేశారు. క్రాకింగ్ అంటే ఎల్పిజిని వేరే, అంటే ఎల్పిజి ప్రొడక్షన్ కాకుండా వేరే పీపీ, మీకు ప్లాస్టిక్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. సో కొన్ని క్రాకింగ్, అదర్ పెట్రోకెమికల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నింటికి ఆపేశారు మన 6th నుంచి. సో దట్ మ్యాక్సిమం ఎల్పిజి ప్రొడక్షన్ కావడానికి ప్రాబ్లీ ఒక 10% ఇండియాలో ప్రొడక్షన్ పెరిగిపోతుంది ఎట్ ద కాస్ట్ ఆఫ్ సమ్ అదర్ ప్రోడక్ట్స్. అంటే వేరే ప్రోడక్ట్స్ని ఆపేసి ఎల్పిజిని పెంచమని చెప్పారు. సో అలా కొంత మనకి గవర్నమెంట్ ప్రోయాక్టివ్లీ డెసిషన్స్ తీసుకుంటుంది. దాంట్లో వన్ ఆఫ్ ద డెసిషన్ ఏంటంటే కమర్షియల్ ఇండస్ట్రియల్ యూజ్ని రెస్ట్రిక్ట్ చేశారు. ఇండస్ట్రియల్ యూజ్ని ఆల్మోస్ట్ ఆపేశారు ఎల్పిజిని, అండ్ ఈవెన్ కమర్షియల్ రెస్టారెంట్స్కి కూడా ఆపమని చెప్తున్నారు. సో ఎక్సెప్ట్ స్కూల్స్, కాలేజెస్, మెస్సెస్ ఇట్లాంటివి తప్ప ఎక్కడైతే వేర్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ, పిల్లలు కానీ, మిడ్ డే మీల్స్ కానీ ఇట్లాంటివి ఎఫెక్ట్ కాకుండా మిగిలినవి ఏవైతే రెస్టారెంట్స్, హోటల్స్, అదర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, అదర్ నాన్ కీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇట్లాంటి చాలా ఇండస్ట్రీస్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ కంట్రోల్ చేయమని చెప్పారు. అది ఎంతవరకు ఫిజిబుల్, ఎట్లా చేయాలి, ఏంటి దాని మీద కంప్లీట్లీ అదర్ డిబేట్. సో ఈ కమర్షియల్ పాయింట్ మళ్ళీ వద్దాం సార్. అయితే ఇప్పుడు రష్యా వచ్చి పెట్రోల్కి, డీజిల్కి మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే గల్ఫ్ కంట్రీ పైన మనము డిపెండ్ అవుతున్నామో అది కాదు, మేము హెల్ప్ చేస్తాము అని. ఈ గ్యాస్ అనే మ్యాటర్లో రష్యా ఏం హెల్ప్ చేయలేదా? గ్యాస్ అనేది ప్రొడ్యూస్డ్ బై ప్రోడక్ట్. ఇప్పుడు రిఫైనింగ్లో ఒక వన్ ఆఫ్ ద బై ప్రోడక్ట్. ఎట్లయితే పెట్రోల్, డీజిల్ వస్తుందో గ్యాస్ కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రొపేన్, బ్యూటేన్ కింద బై ప్రోడక్ట్స్. తర్వాత మనం దాన్ని రిక్వైర్డ్ రేషియోలో కలుపుకొని దాన్ని ఎల్పిజి కింద మనం మార్కెటింగ్ కంపెనీస్ చేస్తారు. అయితే ఇప్పుడు రష్యా ఇచ్చినా ఎవరు ఇచ్చినా ముడి చమురు ఇస్తారు, దట్ ఈస్ క్రూడ్ ఆయిల్ అంటే. సో ముడి చమురును మాత్రమే మనకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. రిఫైనింగ్ ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గర ఎంత ఉన్నా చాలా లిమిటెడ్, వాళ్ళ నేషనల్ కన్జంప్షన్ వరకే ఉంటుంది. సో ఫినిష్డ్ ప్రోడక్ట్ వాళ్ళు ఎప్పుడు మనకు ఇవ్వరు. సో ఓన్లీ ముడి చమురు మాత్రం తెచ్చుకుంటాం. మన దగ్గర అడెక్వేట్ రిఫైనరీస్ ఉన్నాయి. ఈవెన్ ఎక్స్పోర్ట్ కూడా కొంతవరకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. మనకు ఫర్ ఎగ్జాంపుల్ భూటాన్, నేపాల్ లాంటి కంట్రీస్ కంప్లీట్లీ మన మీదనే డిపెండ్ అయ్యింది. కొంతవరకు ఈవెన్ ఇంకో కొన్ని కంట్రీస్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఏది ఫినిష్డ్ ప్రోడక్ట్స్. సో మన దగ్గర డే ఆన్ మనకు పెరుగుకుంటూ పోతుంది, ఏది రిఫైనింగ్ కెపాసిటీస్ పెరుగుతుంది. కానీ
ఆ ఎంటైర్ రిఫైనింగ్ ఇప్పుడు మనం ఏదైతే ఎంఎస్హెచ్ఎస్డి అంటే డీజిల్ అండ్ పెట్రోల్ ఎంతైతే మన కన్జంప్షన్ ఉందో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. కానీ ఇన్ ద ప్రాసెస్ మనకి ఎంత బై ప్రొడక్ట్స్ వస్తుంది? 42% ఆఫ్ ఎల్‌పీజీ మాత్రమే వస్తుంది. హ్మ్. మన కన్జంప్షన్‌కి నీడ్. సో, దీన్ని ఒక్క ఎల్‌పీజీ తయారు చేయడానికి రిఫైనరీస్ పెట్టడం అనేది సాధ్యం కాదు. సాంగ్ అసలు పాసిబుల్ కాదు. ఫైనాన్షియల్లీ పాసిబులే కాదు. అప్పుడు బడ్జెట్ ఎక్కువైపోతుంది. ఏమవుతదంటే టూ మచ్ ఆఫ్ పెట్రోల్, డీజిల్ ప్రొడ్యూస్ అయితే అది ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కాని సిట్యుయేషన్ వస్తది. సో, కరెక్ట్. అది ఫైనాన్షియల్లీ గాని ఐ థింక్ వయబుల్ కాదు. కాదు. సో, మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అది ఇంకా డిపెండ్ అవ్వాల్సిందే. డిపెండ్ అవ్వాల్సిందే. సో సార్ ఇప్పుడు ఈ ఎల్‌పీజీ ప్రెషర్ పైన, ఈ కేయాస్ పైన ₹60 అనేది సిలిండర్ పైన పెంచేయడం జరిగిందనమాట. సో ఇది లాంగ్ టర్మ్ ఉంటుందా? లేదు అనుకుంటే ఈ కేయాస్ తగ్గేంత వరకు షార్ట్ టర్మ్ వరకేనా? అంటే ఇక్కడ మనము 2 విషయాలు చూడాలి. ఒకటి కాస్ట్ ఎలా ఇంక్రిమెంట్ అయింది? ఎందుకు ఇంక్రిమెంట్ అయింది? రెండోది వాట్ ఈస్ దట్ డిమాండ్ సప్లై గ్యాప్. సో, ఎప్పుడైతే డిమాండ్ సప్లై గ్యాప్ ఉంటుందో గ్లోబల్‌గా అది ప్రైస్ మీద ఇంపాక్ట్ ఇస్తుంది. రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్‌పీజీనే తీసుకోండి. వింటర్‌లో యూరోప్ నుండి అక్కడి నుండి వాళ్ళకి హీటింగ్ సిస్టమ్స్ అన్నీ ప్రొపైన్ మీద రన్ చేసుకుంటారు. ఆ టైంలో మార్కెట్ హ్యూజ్ డిమాండ్‌లో ఉంటుంది. అప్పుడు ప్రైస్ చాలా ఎక్కువ వెళ్తుంది. అదర్ దాన్ దట్ కేస్‌లో డిమాండ్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్‌లో అన్నీ కలిపి ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తారో కొనేవాడు ఉండడు. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎస్పెషల్లీ సమ్మర్‌లో డిమాండ్ చాలా తక్కువ ఉంటది. అప్పుడు ప్రైస్ తగ్గిపోతది ఆటోమేటిక్‌గా. సో, దిస్ ఇస్ సైక్లిక్ సిస్టమ్ అన్నట్టు. అంటే మార్కెట్‌లో గ్లోబల్‌గా డిమాండ్ ఉన్నప్పుడు ప్రైస్ $550, $600 మెట్రిక్ టన్‌కి వెళ్ళిపోతది. మార్కెట్‌లో డిమాండ్ లేని సమ్మర్ టైంలో అది $400, $450, $430కి ఈవెన్ $380కి కూడా పడిపోతది. ఓకే. మెట్రిక్ టన్‌కి 1000 కేజీస్ ఇది ఎఫ్ఓఆర్ ప్రైస్ అక్కడ కొనుక్కున్న ప్రైస్. ఓకే. తర్వాత దానికి వాల్యూ కాస్ట్ అడిషన్స్ అయితది. షిప్పింగ్, ఇన్స్యూరెన్స్, డీకాంటింగ్ సో మెనీ అదర్ థింగ్స్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్‌లాండ్ ట్రాన్స్‌పోర్టేషన్, బాట్లింగ్ కాస్ట్, టాక్సెస్ మళ్ళీ. టాక్సెస్ ఇంకా చాలా లిస్ట్ ఉంది చాలా దానికి. ఉంటది. సో, ఆ లిస్ట్ అంతా కలుపుకున్న తర్వాత మనకు ఎండ్‌కి మనకు ప్రైస్ ₹60 వస్తది. పెరిగింది. వస్తదండి. సో, ఇప్పుడు మేజర్ కాంట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు పెరగడానికి ప్రైస్ మొన్న రివిజన్‌కి జరిగిన మేజర్ రీజన్ ఏంది అంటే షిప్పింగ్ కాస్ట్ పెరిగిపోయింది. చాలా షిప్స్ హోల్డప్ అయిపోయినాయి. అవును. రెండోది మనం ఈ మధ్య కాలంలో కొంత యూఎస్ఏ నుండి తీసుకుంటున్నాం. సో, యూఎస్ఏ నుండి మనకు ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ హ్యూజ్‌గా అవుతది. 40 డేస్ టు 44 డేస్ పడతది. ఒక షిప్‌మెంట్ మన యూఎస్ నుంచి ఇండియాకి రావడానికి. ఓహ్! మొత్తం ద గ్లోబ్ అంతా తిరిగి రావాలి. సో, దానివల్ల కాస్ట్ పెరుగుతుంది. అండ్ వార్ సిట్యుయేషన్స్‌లో ఇన్స్యూరెన్స్ ప్రీమియమ్స్ బాగా పెంచేస్తారు. హ్మ్. రిస్క్ పెరుగుతది కాబట్టి. సో, ఇన్స్యూరెన్స్ ప్రీమియం పెరగడము, లాజిస్టికల్ ఇవి పెరగడము. ఈ 2 పెరగడం వల్ల కొంత కాస్ట్ పెరిగింది ఇది. సో, ఇది మళ్ళీ ఫ్యూచర్‌లో మళ్ళీ ఎంత పెరుగుతది అనేది ప్యూర్‌లీ డిపెండ్ ప్రొడక్ట్ నెక్స్ట్ కాంట్రాక్ట్స్ ఎప్పుడైతే ఇండియా సైన్ చేస్తుందో ప్రొక్యూర్‌మెంట్ ఆ కాంట్రాక్ట్స్ బేస్‌లో డిసైడ్ అవుతది. సో, ఓకే. ఎందుకంటే గ్లోబల్‌గా డిస్రప్షన్ అయితే ఉంది. ఏది ప్రొడక్షన్ డిస్రప్షన్. సో, మార్కెట్ ఫోర్సెస్ ఎట్లా యాక్ట్ చేస్తాయి? అంటే వేరే గ్లోబల్‌గా ఇంకా వేరే కంట్రీస్ ఇప్పుడు డిమాండ్ సప్లై అండి. ఇప్పుడు నా కంట్రీకి నేను కావాలంటే నేను ఎంత పెట్టి అయినా కొంటాను. కొండొచ్చు. నా పీపుల్‌కి కావాలని. సో, అప్పుడేమవుతది కాంపిటీషన్ బిట్వీన్ కంట్రీస్ కంట్రీస్ అవుతది. అవుతుంది. అంతే అండి. సో, కరెక్ట్. అప్పుడు నేను $500 ఇస్తా అంటే ఇంకోడు పక్కోడు $600 ఇస్తా అంటాడు. సో, అది వాడికి డిమాండ్ ఉన్నప్పుడు వాడు దట్స్ ఎ అడగొచ్చు. కామన్ ఫెనామెనా. హ్మ్. హ్మ్. దట్స్ ఎ హ్మ్. డిమాండ్ సప్లై గ్యాప్ ఉన్నప్పుడు ప్రైస్ మీద ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది. దట్స్ నాట్ ఇమ్మీడియేట్‌లీ బట్ గోయింగ్ ఫార్వర్డ్ యెస్. అంటే ముందు అట్లాంటి వచ్చే ఛాలెంజెస్ ఉంటాయి. ఈ కేయాస్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ప్రైస్ నార్మల్‌కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది దట్స్ సైక్లిక్. ఇంతకుముందు చెప్పాను కదా! ఎప్పుడైతే ప్రొడక్షన్ నార్మల్ అయిపోయిన తర్వాత ఒక స్టేజ్‌లో ఎల్‌పీజీ కొనేవాడు ఉండడు. చాలా హ్మ్. తక్కువ హ్మ్. బయర్స్ ఉంటారు. సో, ఆ టైంలో మనకు బెస్ట్ ప్రైస్ వస్తది. హ్మ్. మార్కెట్‌లో బయర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ప్రైస్‌కెళ్తది. ఓకే. సో, అది ఆ సైక్లిక్ ఎంటర్ కావాలంటే ఫస్ట్ ప్రొడక్షన్ స్టెబిలైజ్ కావాలి. కావాలి. గ్లోబల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది స్టెబిలైజ్ కావాలి. కరెక్ట్. అది స్టెబిలైజ్ అయిపోయింది అంటే మనం మళ్ళీ స్టేబుల్ అయిపోవచ్చు. అవును. రొటీన్‌కి వస్తది. కరెక్ట్. అయితే ఇప్పుడు ఈ కమర్షియల్ హోటల్స్ తీసుకోండి, రెస్టారెంట్స్ తీసుకోండి, హాస్టల్స్ ఉన్నాయి చాలా మట్టుకి బయట రూమ్స్ అని. ఈళ్ళందరూ పెద్ద స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు ఎలాగో అలా మేనేజ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి బ్లాక్ సిలిండర్స్ అనేవి దొరుకుతాయా? అండ్ చిన్న వెండర్స్, చిన్న ఫుడ్ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? అంటే సిలిండర్స్‌లో బ్లాక్, వైట్, రెడ్ అని ఉండదు. సిలిండర్ అంతా ఒకటే. గ్యాస్ ఈస్ గ్యాస్. ఓకే. బట్ ఏంటి అంటే ఒకటి అగైన్ మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద ఫండమెంటల్స్ ఆఫ్ డిమాండ్ సప్లై గ్యాప్.
సో that is only a thumb rule. డిమాండ్ సప్లై గ్యాప్ ఉన్నప్పుడు అది ప్రైస్ మీద డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు దాకా మాట్లాడింది ఇంటర్నేషనల్లో ఇండియా కొంటే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు లోకల్. అదే దాన్ని ఒక కస్టమర్ కూడా అప్లై అవుతుంది. అనాలజీ సేమ్, థియరీ సేమే. ఇక్కడ కస్టమర్ ఉంటాడు, అక్కడ ఇండియా ఇండియా ఉంటుంది, ఉంటుంది అంతే తేడా. అంతే అండి, సో కరెక్ట్. అంతే తేడా అన్నట్టు. సో ఇక్కడ ఏంది, నీ దగ్గర 10 సిలిండర్లు ఉన్నాయి అమ్మడానికి, అది మార్కెట్లో ఇవ్వడానికి, కానీ 100 సిలిండర్లకు సరిపడా డిమాండ్ ఉంది. సో ఆబ్వియస్లీ దాని మీద ప్రైస్ ఉంటుంది. అంటే వేరియస్ థింగ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అంటే డిస్ట్రిబ్యూటర్స్ అనుకోండి, లేదంటే కార్పొరేషన్స్ అనుకోండి, వాళ్ళు ఓవర్ హెడ్స్ ఆగాయి కదా. మీరు 10 అమ్మినా అంతే ఓవర్ హెడ్ ఉంటుంది. 100 అమ్మాల్సిన మార్కెట్కి ఎంతైతే నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఓవర్ హెడ్స్ ఉందో, అదే ఓవర్ హెడ్స్ ఉంటాయి. ఓవర్ హెడ్స్ మారాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. సో ఆయన ఎంతో ఆయనకు 50 మంది ఎంప్లాయీస్, కొన్ని ట్రక్కులు, కొన్ని డెలివరీ ట్రక్కులు, పీపుల్, రెంట్స్, గోడౌన్స్, ఎంటైర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ సేల్ కాకుండా ఎస్టాబ్లిష్మెంట్ హ్యాస్ టు బి దేర్, రైట్? అది సో run వాళ్ళు అవ్వాలి. కట్టాల్సిందే కదా. సో Okay. అందుకని కొంత ప్రైస్ ప్రెషర్ అయితే ఉంటుంది. అండ్ మార్కెట్లో అన్స్క్రూప్లెస్ ఏజెంట్స్ కూడా కొంత డిమాండ్ క్రియేట్ చేస్తారు. ఓకే. అది సో ఇప్పుడు ఇంటికి ఒక కమర్షియల్ ఇప్పుడు ఒకే గ్యాస్ బండ ఇవ్వటం జరుగుతుంది. ఇదివరకైతే ఒకటి ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు అని చెప్పారు, కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. సో పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి సార్, చాలా మంది ఉండే ఫ్యామిలీస్, వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది? దీని కొంచెం స్టాటిస్టికల్గా వెళ్తే ఇండియాలో ఎంతైతే ఎల్పిజి కన్జంప్షన్ ఉందో దాంట్లో 86% డొమెస్టిక్ వాడతారు. మిగిలిన 14%లో ఇండస్ట్రియల్ అనుకోండి, రెస్టారెంట్ Commercials. అనుకోండి, బల్క్ అనుకోండి, ఆటో ఎల్పిజి అనుకోండి, ఇవన్నీ కలిపితే 14% ఆల్ ఇండియా వైజ్గా తీసుకుంటే ఫిగర్. ఈ 86%లో ఇప్పుడు మనం ఇంతకుముందుకు మాట్లాడుకుంది ఏంది, 42% ఇండియాలో తయారవుతుంది, 58% ఇంపోర్ట్ ఇంపోర్టెడ్. చేసుకుంటాం. ఆ 58% మొత్తమే ఆగిపోయింది గత కొన్ని రోజులు. వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొత్తగా షిప్స్ ఏం రాలేదు, ఎక్సెప్ట్ నాకున్న ఇన్పుట్స్ ప్రకారం ఫ్యూ ఒక 2, 3, 4 యూఎస్ నుంచి వచ్చినాయి. వెరీ చిన్న చిన్న కన్సైన్మెంట్స్ యూఎస్ నుంచి వచ్చినాయి. అదర్వైజ్ మన దగ్గర ఉన్న స్టోరేజ్ మీదనే ఇవాళటి వరకు కూడా సర్వైవ్ అవుతుంది. సో ఈ ఉన్న స్టోరేజ్ని ఇంకా రన్వే పెంచుకోవాలి మనం, ఇంకా రన్వే పెంచుకోవాలి. సో పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఒకటి, సో పానిక్గా ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీ దగ్గర ఆప్షన్ ఇచ్చాను అనుకోండి, 2 నింపుకొని పెట్టుకుంటారు, కానీ ఒక్కటి లేనోడు బాధపడతాడు కదండి. ఒక్కరు లేని కస్టమర్కు విల్ బీ ఎట్ సఫరింగ్. కొందరు సరే ఎందుకు రిస్క్, 2 నెలలకు వస్తుందో 3 నెలలకు వస్తుందో అంటే, నువ్వు 2 సిలిండర్లు ఫిల్ చేసి పెట్టేసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అట్లా చేసి పెట్టుకున్నారు అనుకోండి, పరిస్థితి ఏంటి? సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ వెరీ, అంటే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బుకింగ్ టు బుకింగ్ స్పేసింగ్ని పెంచారు. నౌ 45 రోజులు చేశారు బుకింగ్ టు అవునండి. బుకింగ్. అండ్ అయితే అసలు 25, ఇప్పుడు 30, 25 చేశారు. ఇంకా పెరగవచ్చు, ఇంకా పెంచవచ్చు దాన్ని. అండ్ గవర్నమెంట్ ఇంకా వేరే వేరే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలు కూడా చేస్తున్నాయి. నాకు తెలిసి కొంత 10 కిలోలు నింపుదాము, 14 కిలోల బాటిల్లో 10 కిలోల రేటే తీసుకొని 10 కిలోలు నింపుదాం. సో దట్ ఇమీడియట్లీ 14 కిలోలు నింపి ఒకటే ఫ్యామిలీని 14 కిలోలు ఇచ్చే బదులు వాళ్ళని ఒక 14లో 20 10కి నింపుతారు. 10 కిలోలు నింపించారనుకోండి, మీకు ఒక నెల రోజులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14 కేజీ 45 రోజులు వస్తుంది అనుకోండి సిలిండర్, 10 కిలోలు ఇచ్చినా 30 మీకు నెల రోజులు రోజుల వరకు సేఫే కదా. అప్పటి వరకు కొంత పరిస్థితి చక్కబడి కొంచెం వస్తే మళ్ళీ ఇంకో 10 కిలోలు ఇస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ 28 కిలోలు ఇచ్చే దగ్గర మీకు 20 కిలోలు ఇస్తే కొంత రన్వే పెరుగుతుంది. అవునండి. దట్స్ అన్ అవుట్ ఆఫ్ బాక్స్. గవర్నమెంట్ ఆ విధంగా కూడా ఆలోచిస్తుంది. అలా కాకుండా డేస్ పెంచడము, వేరే వేరే ఛానల్స్ అన్ని క్లోజ్ చేయడము. సో ఉన్న ఎల్పిజిని ప్రస్తుతము ఉన్న స్టోరేజ్ను ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఇంకా ఈ వార్ ఇంకా అగ్రివేట్ అయినా ఇంకా కొంత ఎక్స్టెండెడ్ రిలీఫ్ దొరకడానికి, డొమెస్టిక్ కస్టమర్కి ఎక్స్టెండెడ్ రిలీఫ్ దొరకడానికి చేస్తున్నారు. ఓకే. సో సార్ ఇంకోటి, పబ్లిక్కి ఒక డౌట్ అయితే ఉండిపోయింది. ఇప్పుడు ఈ స్ట్రైక్ ఆఫ్ హార్మోస్ దగ్గర అయితే వార్ జరుగుతుంది, అక్కడ నుంచి మన షిప్ యార్డ్స్ అనేవి, మన షిప్పింగ్స్ అనేవి అవుతూ ఉన్నాయి అనమాట. సో ఈ వార్ వల్ల మనకు వచ్చే ఆ రూట్ అనేది ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవ్వచ్చా? లేదు అనుకుంటే మొన్న ఇరాన్ చెప్పారు, లేదు ఇండియా షిప్స్ని మేము వదిలేస్తున్నాము అని, అది నిజంగానే అవుతుందా? ఇప్పటి వరకైతే అంటే నాకున్న చిన్న నాలెడ్జ్లో ఇప్పటి వరకైతే ఏమీ వదలలేదు, నెంబర్ 1. నెంబర్ 2, దేర్ ఆర్ కొన్ని కండిషన్స్ పెట్టారు ఇరాన్, ఇది ఇండియన్ షిప్స్ చైనీస్ షిప్స్ అయితే వదులుతున్నారు, బట్ ఇండియన్ షిప్స్ వదలడానికి కొన్ని ఏదో కండిషన్స్ పెట్టినట్టున్నారు. అది ఐ థింక్ ఇంకా అదేమీ ఫుల్ఫిల్ అవ్వలేవు అనుకుంటాను.
సో, ఓకే. అందువల్ల ఇప్పటివరకైతే ఇండియన్ షిప్స్ అయితే ఈ రోజు వరకైతే ఏమీ రాలేదు. ఈరోజు ఐ థింక్ ట్విట్టర్‌లో కొందరు వీళ్ళు కూడా పెట్టారు. అన్ని షిప్స్ ఎట్లా నిలబడ్డాయి. అవును. అవును. ఐ కెన్ షేర్ దట్ పిక్చర్స్ ఆల్సో. అంటే అన్ని ట్రావెల్స్ అయ్యి ఒకటి వెనకొకటి అన్నీ పెట్టారు షిప్స్ గానీ కదలట్లేదు. అక్కడే ఉన్నాయి. ఓకే. సో, యాహ్! అండ్ జియోపొలిటికల్ ఆన్సర్ ఏముంటది దీనికి? అండ్ హ్యుమానిటేరియన్‌లో ఆహ్, ఏమైనా ఇరాన్ కన్సిడరేట్‌గా ఉంటుందా? బికాజ్ వి ఆర్ 1.4 బిలియన్ పీపుల్ అండ్ మనము 1.4 బిలియన్ పీపుల్‌ని ఎఫెక్ట్ చేసి ఇరాన్ లాంటి కంట్రీ ఐ డోంట్ నో ఇక్కడ ఎంతవరకి ఆహ్, అట్లాంటి ఇంకా చాలా గట్టిగా ఉండి ఇవ్వము అనే సిట్యుయేషన్ ఉంటదా? సో, మన డిప్లొమసీ విల్ కమ్ ఇంటూ ప్లే. సో, దౌత్య మార్గాల ద్వారా గనక ఏమన్నా ఆల్రెడీ ఫిల్ అయిన నౌకలనైతే వదిలేయి. మాకు కొంత రన్‌వే ఉంటది. మేము ఆల్టర్‌నేటివ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. అనే కొంత కోణంలో వర్క్ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. సో, దౌత్య మార్గం ఒక్కటే. ఇరాన్‌తో ఇంకంతే. దౌత్య మార్గం నెరిపి ఉన్న అట్‌లీస్ట్ ఆల్రెడీ బిల్ అయిన షిప్స్ అన్నీ కనీసం ఇండియాకొచ్చేటట్టు చూస్తే మనం మనకు కొంచెం బ్రీదర్ సేఫ్ వస్తది. జోన్‌లో కొంత ఉండొచ్చు. బ్రీదర్ వస్తది. బట్ రెస్ట్రిక్షన్స్ అయితే కంటిన్యూ అవుతాయి. హుహు. అన్‌లెస్ ఎంటైర్ గ్లోబల్ ప్రొడక్షన్ సిస్టమ్, సప్లై చైన్ సిస్టమ్ స్టేబిలైజ్ అయ్యే వరకి. కంప్లీట్ గ్లోబల్ సప్లై చైన్ ఏదైతే ఎల్‌పీజీ సప్లై చైన్ స్టేబిలైజ్ అయ్యే వరకి ఇవి తప్పకుండా కొన్ని ఆంక్షలైతే ఉంటాయి. హుహు. ఆంక్షలనైతే ఎత్తేస్తారని నేనైతే అనుకోను అసలకే. అది కరెక్ట్ కూడా కాదు కూడా. సో, హ్మ్. ఎంతో కొంత ప ప్రజలకి ఆ లగ్జరీ అయితే ఉండదు. హ్మ్. ఇంతకుముందుకు మనకిష్టం ఫ్రీ హ్యాండ్ వచ్చినట్టుగా ఉండదు. తీసుకుంటే ఫ్రీ హ్మ్. హ్యాండ్ ఉండదు. హ్మ్. సో, నౌ ఇట్స్ ఎ స్కేర్స్ ప్రొడక్ట్, స్కేర్స్ కమోడిటీ. సో, మనం అట్లాగా ట్రీట్ చేయాలి దాన్ని. ఓకే. సో, ఇదివరకు గవర్నమెంట్ ఇచ్చింది కొన్ని మాటలు లైక్ గ్యాస్ సిలిండర్ కాకుండా మనము నేలలో నుంచే పైప్ అనేది కనెక్షన్ చేస్తాము. గ్యాస్ కనెక్షన్స్ ఇస్తాము కొత్త ఇళ్ళకి అని చెప్పుకుంటూ వచ్చారు. సో, ఇప్పుడు అది అప్లై అవుతుందా? లేదంటే హోల్డ్‌లో ఉంటుందా? అంటే మీరు అడిగేది పైప్డ్ న్యాచురల్ పైపులు గ్యాస్ నచ్చ ఆ! అడుగుతున్నారు. ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు హుహు. ఆల్రెడీ నాకు తెలిసి ఢిల్లీ, బాంబే లాంటి సిటీలో ఆల్రెడీ వాళ్ళు ఫోర్స్ మజూరేని అంటే ఇట్లాంటి యుద్ధ సమయాలలో ఫోర్స్ మజూరే అని ఒక క్లాజ్ ఉంటుంది. ఓకే. దాన్ని వేస్తారు. సో, దాని వర్కింగ్ ఎట్లుంటుందంటే మనకి న్యాచురల్‌గా ఇండియాలో దొరికే న్యాచురల్ గ్యాస్ ఏమో డైరెక్ట్ ఇప్పుడు మనకి త్రూ పైప్స్. హైదరాబాద్‌లో ఉంది. త్రూ పైప్‌లైన్ వస్తది. భాగ్యనగర్ గ్యాస్ త్రూ హ్మ్. గాని, హ్మ్. కృష్ణా గోదావరి బేసిన్‌లో వచ్చిన గ్యాస్‌ని మనం డైరెక్ట్‌గా ట్యాప్ చేసుకుంటున్నాం. మనం వాడుకుంటున్నాం. అది ఇంటరప్షన్ ఉండదు దానికి. దానికుంటది. కానీ దీంట్లో ఏదైతే ఉందో, ఏదైతే సీజీడీ నెట్వర్క్ కింద ఉన్నాయో, అది ఎల్ఎన్‌జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అని. సో, ఈ న్యాచురల్ గ్యాస్ వేరే వేరే కంట్రీస్‌లో దొరికిన న్యాచురల్ గ్యాస్ అది గల్ఫ్ కావచ్చు, లేదంటే ఇంకా అదర్ ఆఫ్రికన్ కంట్రీస్‌లో కావచ్చు, ఈవెన్ యూఎస్‌లో కావచ్చు. దేర్ ఆర్ మెనీ అదర్ సోర్సెస్ ఎల్ఎన్‌జీ అంటారు. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో, భూమిలో నుంచి వచ్చిన గ్యాస్‌ని, న్యాచురల్ గ్యాస్‌ని ఇక్కడనే మనం డైరెక్ట్ వాడేసుకుంటాం. కానీ అక్కడేం చేస్తారు, వాళ్ళు వాడుకోవడానికి అక్కడ పీపుల్ లేరు. అవును. ప్రొడక్షన్ ఏమో చాలా జీరో. ఉంది. హ్మ్. ఆడ పాపులేషన్ లేదు కాబట్టి వాళ్ళు అమ్ముకుంటారు. హ్మ్. మనలాంటి బిగ్ కంట్రీస్‌కి అమ్ముకుంటారు. సో, అమ్ముకోవాలంటే ఏం చేయాలి? దాన్ని ట్రాన్స్‌పోర్టబుల్ చేయాలి. ట్రాన్స్‌పోర్ట్ చేయాలి. సో, దాన్నేం చేస్తారు? ఆ గ్యాస్‌ని లిక్విఫై చేస్తారు. ఓకే. కానీ ఆ లిక్విఫై చేయడానికి చాలా పెద్ద టెక్నాలజీ కావాలి. సో, దట్ ఈస్ క్రయోజెనిక్స్ టెక్నాలజీ యూజ్ చేసి దాన్ని గ్యాస్‌ని లిక్విడ్ కింద మార్చి షిప్పింగ్ చేసి మనలాంటి కంట్రీస్‌కి అమ్ముతారు. సో, మనం ఏం చేస్తాము? ఆ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్‌ని తెచ్చుకొని ఇక్కడ స్టోరేజ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇంకొక టెక్నాలజీ యూజ్ చేసి మళ్ళీ దాన్ని దాన్ని మళ్ళీ గ్యాస్ గ్యాస్ కిందకి కింద కన్వర్ట్ మారుస్తాం. చేయాలి. హ్మ్. కానీ ఈ గ్యాస్ చాలా చీప్ వస్తది. మీరు ప్రధానమంత్రి గారు చాలా సందర్భాలలో చెప్పారు. మన ఎకానమీ గ్యాస్ బేస్డ్ ఎకానమీకెళ్ళాలని. ఎందుకంటే ఇప్పుడు ఎల్‌పీజీ చాలా ఎక్స్‌పెన్సివ్. అదే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళకు అవసరం లేనిది గ్యాస్ అది. అంటే యాస్ ఎ వేస్ట్ వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోలేరు, అమ్ముకోలేరు కాబట్టి చాలా తక్కువ ప్రైస్‌కి ఇస్తారు దాన్ని. వాళ్ళ కాస్టింగ్ అంతా ప్రొడక్ట్ కాస్టింగ్ ఉండదు. ఓన్లీ దాన్ని లిక్విఫై లిక్విడ్ చేసి చేయటానికి. చేయడానికి ఎక్కువ హ్మ్. కాస్ట్ ఉంటది దాంట్లో. హ్మ్. ప్రొడక్ట్ కాస్ట్ కంటే ఎక్కువ కాస్ట్ అదే ఉంటది. కన్వర్టింగ్‌లో సో, ఉంటదన్నమాట. అందుకని హ్మ్. మనలాంటి అప్‌కమింగ్ ఎకనమీస్ అది చాలా బెనిఫిట్ అయితాయి. ఓకే. సో, గవర్నమెంట్ ఈ విషయంలో చాలా ప్రొయాక్టివ్‌గా ఉంది. అండ్ చాలా స్టోరేజ్ ఫెసిలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్‌లో ఇంపోర్ట్ ఫెసిలిటీస్ ఏది ఎల్ఎన్‌జీ స్టోరేజ్ ఫెసిలిటీస్ చాలా ఈవెన్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కూడా చాలా అదానీ లాంటి రిలయన్స్, అదానీ లాంటి చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ హబ్స్ ఎస్టాబ్లిష్ చేశారు.
ఎల్ఎన్జి పెట్టారు. సో ఈ వార్ వల్ల అది ఎల్పిజి కూడా పోయి ఎఫెక్ట్ అయింది. అదే అది అంటున్నా. కూడా ఎఫెక్ట్ అయింది ఇప్పుడు. ఎందుకంటే షిప్ ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి. ట్రాన్స్పోర్ట్ లేదు అక్కడ. ట్రాన్స్పోర్ట్ లేదు. ఓకే, సో ఓకే. ఎల్ఎన్జి కూడా ఎఫెక్ట్ అయింది. దానికి కూడా స్టోర్ కావాలి. దానికి స్టోరేజ్ కావాలి, దానికి కావాలి. సో ఇట్ ఈస్ లైక్ వీఆర్ సేలింగ్ ఇన్ బోత్ బోట్స్, సేమ్ బోట్స్. సో అటు ఎల్ఎన్జి ఉన్నా ఇటు ఎల్పిజి ఉన్నా ఒకటే బోట్ లో ప్రయాణం చేస్తున్నాము. షిప్ రావట్లేదు. షిప్ రావట్లేదు. సో ఈవీస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఈవీస్ ఓవర్ నైట్ ఎకోసిస్టమ్, ఇప్పుడు ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఈవీస్ ఎకోసిస్టమ్ నాకు నాకు నా పర్సనలీ ఐ హ్యావ్ అ డిఫరెంట్ నేను నా డిఫరెంట్ వ్యూ ఉంటుంది ఈవీ మీద. ఈవీస్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ ట్రాన్సిషనల్ ఇనిషియేటివ్, గవర్నమెంట్ ట్రాన్సిషనల్. ఇవి ఇప్పుడు ఓన్లీ ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ప్రాబ్లీ ఫ్యూచర్లో ఇంకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో హైడ్రోజన్ ఈజ్ గోయింగ్ టు బి అ బిగ్గెస్ట్ ఫ్యూయల్ సోర్స్. సో ఆ పీరియడ్కి మాత్రమే ట్రాన్సిషన్ ఈవీ అనేది నా ప్రగాఢంగా నేను నమ్ముతా. అంతేగాని బట్ అది దాని లైఫ్ స్టైల్ ఎంత ఉంటుంది ఎంత. సో అందుకే చాలా వరకు ఎక్కువ ఈవీస్ మీద ఇన్వెస్టర్స్ చాలా తక్కువ మంది వస్తున్నారు. చిన్న చిన్న ప్లేయర్స్ వస్తున్నారు, కానీ మీకు పెద్ద పెద్ద గ్లోబల్ ప్లేయర్స్ చాలా తక్కువలో వస్తున్నారు. అంటే తక్కువ వస్తున్నారు మన దగ్గర ఉండి. ఇప్పుడు టాటా వాళ్ళు కానీ కొందరు వస్తున్నారు, కానీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. ఎట్లయితే సిఐ ఇంజన్స్ మీద పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ జర్మన్ కంపెనీస్, జర్మన్ కార్ మేకర్స్, జర్మన్ ఆటో మేకర్స్ ఆర్ యూరోపియన్ ఆటో మేకర్స్ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తలేరు. టెస్లా తప్ప పెద్దగా ఈవీ మీద బీవైడి లాంటి కొందరు. సో అండ్ కమర్షియల్ సెక్టర్లోనైతే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, చిన్న చిన్న ప్లేయర్స్ వస్తున్నారు, కానీ ఈవీ మీద అంతగా జస్ట్ ఒక ట్రాన్సిషన్ లాగా. అండ్ ఇట్స్ అన్ ఎవాల్వింగ్ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఓవర్ నైట్ ఇవాళ గ్యాస్ లేదు ఇది లేదు కాబట్టి ఈవీస్ కిందకి మారిపోవడము, ఐ డోంట్ సీ దట్ బిగ్ షిఫ్ట్ అనేది అవ్వకపోతే. స్లోలీ అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. సో ఇప్పుడు ఈ వార్ కేయాస్ వల్ల యాజ్ ఇఫ్ తెలంగాణ గ్యాస్ ప్రెసిడెంట్ కింద మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చెప్పాల్సిన సలహా ఏమైనా ఉందా సార్? ఒకటండి, అంటే ప్యానిక్ అవ్వద్దు. సరే ఇప్పుడు ప్రోడక్ట్ ఎంత ఉందో అదే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ కింద గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఇస్తారు. అది 30 రోజులు ఇస్తారా, 45 ఇస్తారా, దట్స్ కంప్లీట్లీ గవర్నమెంట్ ఉన్న ఎన్ని నిల్వలు ఉన్నాయి, ఆ నిల్వలు మనకి వచ్చేటివి ఎన్ని ఉన్నాయి, దగ్గరలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ క్యాలిక్యులేషన్. ఇస్ ఆర్ మ్యాథమెటిక్స్. సో మనం ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాము, ఇన్కమింగ్ వస్తే ఎట్లా, ఇవన్నీ మ్యాథమెటిక్స్ బేస్ మీద దాన్ని కొంత రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్లీ డ్రై అవుట్ కాకుండా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ బేసిస్ మీద నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం కానీ ఆయిల్ కంపెనీస్ కానీ. ఓకే, అది మాకు ఎప్పటికప్పుడు కొంత ఉంటుంది. పరిస్థితి మంచి ఆశాజనకంగానైతే లేదు, నేను ఫాల్స్ ప్రామిస్ చేయదలుచుకోలేదు. ఆశాజనకంగానైతే ఏమీ లేదు పరిస్థితి, కొంత గడ్డు పరిస్థితే ఉంది. సో కానీ మనకు ఇంకొక ఆప్షన్ లేదు, ఉన్న దాంట్లో సర్దుకోవాలి. ఒకటి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు 30 డేస్కి వచ్చే సిలిండర్ని వీలైనంత వరకు 60 డేస్కి లాగితే మీరు దేశానికి సేవ చేసిన వాళ్ళు. ప్రెషర్ తగ్గుతుంది. ఒకటి ఎలా చేయొచ్చు అంటే, దెర్ ఆర్ మెనీ వేస్. ఆల్టర్నేటివ్ కుకింగ్ మెథడాలజీస్ ఫాలో కావడము, సేవింగ్ మెథడాలజీస్ ఫాలో కావడము, లైక్ ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ వన్ ఆఫ్ ద ఆప్షన్. రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్స్ వాడుకోవడము, దానివల్ల కూడా మీకు ఇది అవుతుంది. కొంచెం ఎక్కువసేపు పప్పులు ఉప్పులు కూరలు ఏదైనా ఉంటే కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకొని వండడం, కుక్కర్స్ వాడుకోవడము. సో అట్లా కొన్ని బేసిక్ థింగ్స్ కనుక ఉంటే, వేడి నీళ్ళకు ఇట్లాంటి గీజర్లకు అట్లాంటివి వాడకుండా ఓన్లీ కుకింగ్కే, బేసిక్ కుకింగ్కే వాడుకోవడము, ఇట్లాంటి కొన్ని బేసిక్ ఎటికెట్స్ కనుక మనము పాటిస్తే ఐ థింక్ 60 డేస్ వస్తుంది ఒక ఫ్యామిలీకి. మనకి ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ ఎంత ఉంటాయి, 3 4 ఉంటారు ఒక ఫ్యామిలీలో. 60 రోజులు కనుక ఉంటే అప్పటికేదో డిసైసివ్గా మనకు వస్తుంది. సో ఎట్ ప్రజెంట్ ఏంటి అంటే కొంచెం కన్జర్వేటివ్ థింకింగ్, పానిక్ అవ్వద్దు. అండ్ ఇంకోటి ఏంటి అంటే రెగ్యులేషన్స్ని పాటించండి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ సచ్ అ బిగ్ కంట్రీ, 1.4 బిలియన్ పీపుల్, ఏదైనా ఇట్లాంటి క్యావస్ని హ్యాండిల్ చేయాలంటే మెకానిజం అంటే అంత ఈజీ కాదు. అండ్ ఎవ్రీబడి ప్రాబ్లమ్ ఈజ్ ఎ జెన్యూన్ ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, ఆయనకు 30,000 మంది కన్జ్యూమర్స్ ఉన్నారు, దాంట్లో ఎంతో కొంతమంది ఎఫెక్ట్ అవుతారు. బట్ అంతమంది పోయి ఏజెన్సీల దగ్గర క్యూలు కడితే సాల్వ్ అవుతుంది ఆ ప్రాబ్లం, ఇంకా పర్స్పిరేట్ అవుతుంది, పెద్దది అవుతుంది. సో అందుకని కొంచెం ప్రశాంతంగా ఉండండి. వాట్ ఎవర్ వచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ సీల్ టైట్ చేసింది గవర్నమెంట్.
మీరు ఓటీపీ ఇస్తే కానీ పంచింగ్ అవ్వదు, అవును. మీరే బుకింగ్ చేసుకుంటే కానీ బుకింగ్ అవ్వదు. సో డిస్ట్రిబ్యూటర్ కానీ ఇంకా ఏ సోర్స్ ఆఫ్ బుకింగ్స్ అన్ని క్లోజ్ చేశారు. మాన్యువల్గా ఎట్లాంటి బుకింగ్ జరగదు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి బుకింగ్ అయితే మాత్రమే తీసుకుంటారు. వేరే అన్ని సోర్సులు క్లోజ్ చేశారు. ఓకే. సో దట్ ద ఎండీవర్ అంటే గవర్నమెంట్ ఎండీవర్ ఏంది అంటే జెన్యూన్ కస్టమర్కే రిఫిల్ వెళ్ళాలి అనేది. అండ్ వీఆర్ ఆఫ్ దట్. సో ఇప్పుడు ఎక్సెప్షన్స్ అడుగుతారు, మాది అక్కడ ఉంది ఫోన్ ఇక్కడ ఉంది. నో ఎక్సెప్షన్స్. ఇట్స్ ఎ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మా వైపు నుంచి. ఓటీపీ ఉంటేనే మీకు డెలివరీ అవుతుంది, ఈ కేవైసీ ఉంటేనే అవుతుంది. సో చూసారు కదండి, అందరూ కలిసి చేయి పట్టుకొని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని నడిపించాల్సిన క్షణం ఇది. కేయాస్ వచ్చింది కదా అని భయపడిపోకూడదు. మనతో మన గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఒక సిలిండరే, మళ్ళీ ఈ సిచ్యువేషన్ నార్మల్ అయిపోయి అంతా సావ్యంగా వెళ్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చి, ఇండియాకి సపోర్ట్ ఇచ్చి ఎక్కువ వండకుండా ఉన్న దాంట్లో సర్దుకుపోతే మనకే మంచిదని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం సార్. వచ్చి Thank you. మాతో టైం స్పెండ్ చేసి అండ్ మేము ఎలా ఉండాలి అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ మాటలు వింటూ మా ప్రజలు మీరు చెప్పినట్టు మీరు చూపించిన దారిలో నడుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సామ్రాట్. థ్యాంక్ యూ.